పక్షులు పంటలకు మేలు చేయడం మనకు తెలిసిందే. పంట సాగులో ఉన్నప్పుడు పొలంలో అక్కడక్కడా వాలి నష్టం చేసే పురుగులను ఏరుకొని తింటూ ఉంటాయి. ఈ పక్షులు చాలా వరకు పంటలకు లాభసాటిగా ఉన్నా కొన్ని పంటలకు మాత్రం బెడదగా పరిణమించాయి. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యపు పంటలలో కంకి దశలో పక్షులు గింజలను తిని నష్టం చేస్తాయి. అంతేకాదు కూరగాయ పంటలు, పండ్ల తోటల్లోనూ వీటి బెడద ఎక్కువగానే కనిపిస్తుంది. శాస్త్రీయ పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా పంటలను పక్షుల బారి నుంచి కాపాడవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయంలో ఇటీవల కాలంలో పక్షుల బెడద కూడా ఎక్కువైపోతుంది. ఈ పక్షుల వల్ల కూడా పంటని నష్టపోవడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా ఖరీఫ్ పంటలతో పోల్చుకుంటే రబీ కాలంలో వేసే పంటల్లోనే ఈ పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. అది కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కన్నాను మార్చి, ఏప్రిల్ నెలల్లోని పక్షుల బెడద ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే పంటలు తక్కువ ఉంటాయి, తక్కువ విస్తరణ ఉంటాయి. పక్షులు కూడా ఆహారం దొరక్క ఎక్కడ పంట ఉంటే అక్కడ పెద్ద పెద్ద గుంపులుగా, సమూహాలుగా ఈ పక్షులు వచ్చి పంటను నష్టం చేయడం అనేది చూస్తుంటాము. ప్రధానంగా ఏంటంటే మొక్కజొన్నలో మనకి ఎక్కువగా నష్టం కనిపిస్తుంటుంది. అదేవిధంగా ప్రొద్దుతిరుగుడులో మనకు ఎక్కువగా సమస్య కనిపిస్తుంది. రబీలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కడైతే చిరుధాన్య పంటలు వేస్తారో అక్కడ ఈ పిట్టలకి తినడానికి, పక్షులు తినడానికి ఇంకా అవకాశం ఎక్కువైపోయి వాటి ఉధృతి పెరిగిపోతుంది. మరి వీటిని నివారించడం అంత సులువైన పనేం కాదు. పక్షులు వాటి ఆహార అవసరాల కోసం అవి ఎక్కడ పంట ఉంటే అక్కడ, ఎక్కడ తినడానికి తిండి గింజలు ఉంటే అక్కడికి వస్తుంటాయి. కానీ మన పంట నష్టపోకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయ పద్ధతుల్ని, ఒకటి మనం కెమికల్స్ కొట్టేసి చేయడానికి అవకాశం ఉండదు. అవన్నీ గాలిలో ఉండి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి ఎలాంటి కెమికల్ పద్ధతులు కూడా ఇందులో మన పక్షుల నుంచి పంటను రక్షించుకోవడానికి అవకాశం లేదు. వాటిని ఏంటంటే భ్రమింప చేయడం లేదా బెదిరించడం, ఇలాంటి పద్ధతులు మాత్రమే మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికోసం ఏంటంటే రైతుల తాలూకు అనుభవాలను మేము కొన్ని దగ్గరలో చూడటం జరిగింది. మనం ఈ స్నాక్స్ పెట్టుకునేటువంటి ప్లేట్స్ అంటారు, అంటే అల్యూమినియం ఫాయిల్స్ మనకు తెలుసు, అది సిల్వర్ కలర్లో ఉంటుంది. దాని మీద ఎండ పడితే అది మెరుపు వస్తుంది. అలా మెరుపు వచ్చి వాటిని బెదిరించడానికి కోసం మనకి ఎకరంలో అక్కడక్కడ ఒక 50 ప్లేట్స్ని సిల్వర్ కలరు, అల్యూమినియం కలరు పైకి ఉండే విధంగా, అంటే దాని మీద ఎండ పడితే అది మెరుస్తూ ఉంటుంది. పక్షులు కనుక ఆ పొలం మీద నుంచి వెళ్తే అక్కడ దిగాలనుకున్న ఆ ఎండ తగిలి ఆ మెరుపు వస్తే అక్కడ ఏదైనా లైట్లు పెట్టారు లేదా ఎవరో ఉన్నారని భయపడి ఆ పొలానికి రాకుండా ఉండి పక్క పొలాలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అందరూ పెట్టాలి. ఒక్కరు పెడితే కాదు, ఎవరు పెట్టకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం అయిపోతుంది. అదేవిధంగా ఇంకొక పద్ధతి దీనికి కింద మన ఇంప్రూవ్డ్గా ఏంటంటే ఈ మెరుపు రిబ్బన్లు అంటారు, ఈ ఫ్లాషింగ్ రిబ్బన్స్, మెరుపు రిబ్బన్లు. వాటిని పొలం మీద మనం క్రాస్గా కట్టుకోవాలి. అవి ఇలా కదులుతున్నప్పుడు ఎప్పుడైతే సిల్వర్ కలరు, తెల్ల కలర్ పైన వస్తుందో అక్కడ సూర్యరశ్మి పడిందంటే అక్కడ మెరుపు వస్తుంది. కాబట్టి గాలికి ఆ పైన కట్టినటువంటి మెరుపు రిబ్బన్లు కదులుతూ ఉంటే సూర్యరశ్మి పడుతున్నప్పుడు పక్షులు ఆ పొలం ఎదుగురావడానికి భయపడతాయి. కాబట్టి మెరుపు రిబ్బన్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒక ఎకరానికి 500 నుంచి 700 వరకు ఖర్చు అవుతుంది. కాకపోతే అవి ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పంట అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకొని కూడా ఇలా దాచుకొని వాడుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ దిష్టి బొమ్మలు పెడుతుంటారు ఎక్కువ ట్రైబల్ ఏరియాల్లో. అదొక మంచి పద్ధతి. అది జొన్నలో కానీ మొక్కజొన్నలో కానీ ఏ పంటలు అయినా కానీ దిష్టి బొమ్మ గడ్డితో తయారు చేసుకునేవి, దానికి బట్టలు, ఏదైనా క్లాత్స్, మనిషి ఉండేటట్టు భ్రమ కల్పించడానికి అలాంటి బొమ్మలు తయారు చేసి పొలంలో ఒక 2-3 దగ్గరలు పెడితే అక్కడ కూడా పక్షులు వచ్చేటప్పుడు అక్కడ మనిషి ఉన్నారని భయపడి ఆ పొలానికి రాకుండా ఉంటాయి. అవి కూడా పక్షులు ఎలాంటి సమయంలో అంటే పంట వేసిన దగ్గర నుంచి సమస్య ఉండదు. మొక్కజొన్న అయితే కనుక పచ్చికండి ఉండేటప్పుడే మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా ఇతర పంటల్లో కూడా గ్రెయిన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, మిల్కీ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలోనే ఎక్కువగా ఈ పక్షులు బెడదుంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కొన్ని రకాల సాంప్రదాయ పద్ధతులు ఈ గిలకలు, మనం సౌండ్ చేసేటువంటి గిలకలు కూడా చాలామంది ఏర్పాటు చేస్తారు. ఫ్యాన్స్ లాంటి ఉంటాయి, లోపలేమో ఐరన్ ఫ్యాన్లా తయారు చేసి దానికి లోపల రాళ్ళు పెడుతుంది. అది తిరుగుతూ ఉంటే సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్కి కూడా కొంతవరకు పక్షులు భయపడి కొంతవరకు వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఏవైతే ఖాళీ బీర్ బాటిల్ని పొలంలో ఒక చిన్న ఎత్తులో 2 కర్రల మధ్యలో బీర్ బాటిల్ని వేలాడదీసి దానికి తగిలే విధంగా ఐరన్ మేకుల్ని పెడుతున్నారు. అలాగే దాని కింద ఒక అట్ట ముక్కను పెడతారు.
ఏదైతే ఐరన్ ఊచ కడతారో మేకు కానీ కట్టి దాని కిందన ఈ చిన్న పల్చడి అట్టముక్కను కడితేప్పుడు గాలి వేగానికి ఎప్పుడైతే ఈ మేకు కదులుతూ ఉంటుందో దారాన్ని కట్టింది అది మళ్ళీ బీర్ సీసాలు తగిలి అది ఒక రకమైన శబ్దం చేస్తుంటుంది. అదేవిధంగా కూలీలను పెట్టి ఎప్పుడైతే పక్షులు బెడద పంట తాలూకా గింజ పాలు పోసుకునే దశ నుంచి గట్టిపడే దశ సుమారు ప్రతి పంటలో కూడా ఈ దశ ఒక నెల రోజుల నుంచి 45 రోజులు ఉంటుంది. ఈ సమయంలో వీలైతే అక్కడ కూలీలను పెట్టి డ్రమ్స్ అయినా డప్పులు కానీ డబ్బాలు కానీ పెద్దగా సౌండ్లు చేస్తూ వెళ్ళాలి. ప్రత్యేకంగా పక్షులు మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఎక్కువగా పొలానికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఎక్కువగా పొలాలు అంటే అవి మేతకు వెళ్ళే సమయంలో కనుక మనకు పంట కనుక దొరికిందంటే ఆ పంటలు ఎక్కువగా అవి వచ్చి నష్టం కలుగజేస్తుంటాయి. కాబట్టి తెల్లవారుజామున సాయంత్రాన్న ఈ పక్షుల్ని భయపెట్టడానికి ఈ శబ్దాలు చేసే విధంగా మనం రైతులు చేసుకుంటే ఆ విధంగా కూడా పక్షులు బెదిరిపోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనం ఈ ఎకోస్టిక్స్ అంటే సౌండ్ చేసేటువంటి రికార్డింగ్స్ కూడా మనం పొలంలో అక్కడక్కడ పెట్టి శబ్దాలు పెద్దగా అంటే ఒక అరగంటకు ఒకసారి సౌండ్ వచ్చే విధంగా బ్యాటరీ సిస్టంతో మనకి ఈ సౌండ్ సిస్టమ్ పవర్తో నడిచేటువంటి వాటిని కూడా పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ పక్షులు బెదిరిపోయి ఆ పొలాలకి రాకుండా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొంచెం తక్కువ ఖర్చుతో కూరుకున్నటువంటి పనులు ఏంటంటే ఈ పొలం చుట్టూతో కూడా తెల్లటి పాలిథిన్ కవర్స్ మనకి సింగిల్ యూజ్ పాలిథిన్ కవర్స్ని పొలంలో గట్ల చుట్టూ కూడా వెదురు కర్రల్ని పాతేసి పంట కన్నా 1 మీటర్ ఎత్తు ఉండేటంగా ఈ పాలిథిన్ కవర్స్ కనుక ప్రతి 10 మీటర్లకు ఒక దగ్గర కనుక కడితే అవి గాలి వేసేటప్పుడు అవి కదులుతుంటాయి, సౌండ్ కూడా వస్తుంటుంది, బరబరబరమని సౌండ్ వస్తుంది. ఇవి పక్షులు చూసి ఇక్కడ ఏదైనా ఆపద ఉంది లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందని సౌండ్కి భయపడిపోతాయి, చాలా వరకు పక్షులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ సీడీలు మనకిప్పుడు ఎక్కువగా ఈ కంప్యూటర్స్ వాడే వాళ్ళు సీడీలు వాడుతుంటారు. కొంత సమయం అయిన తర్వాత సీడీలు పాడైపోతాయి. మీరు సీడీలు కనుక గమనిస్తే ఒకవైపు పేర్లు రాసి ఉంటాయి, ఇంకొక వైపు ట్రాకింగ్ లాగా ఉండి తెల్లటిది అల్యూమినియం కోటింగ్ లాగా ఉంటుంది. అలాంటి సీడీలను తీసుకొని ఆ సీడీల తాలూకా అల్యూమినియం వైపు ఏదైతే ట్రాకింగ్ మన రికార్డింగ్ సైడ్ ఉంటుందో అది ఎండపడే విధంగా మన పొలంలో అక్కడక్కడ కనుక మనం పెట్టుకునే ఏర్పాటు చేసుకుంటే దాని మీద కూడా ఎండపడి మెరుపు ఎక్కువ వస్తుంది. తద్వారా అక్కడ కూడా మనకి పక్షులు చాలా వరకు పొలానికి రాకుండా ఉంటాయి. కాబట్టి పక్షులకి అన్ని కూడా భ్రమ కల్పించడం, బెదిరించడం, భయపెట్టడం ఇలాంటి పద్ధతుల ద్వారానే మనం పక్షుల్ని కొంతవరకు నివారించుకొని పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు.